హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, రీసెర్చ్ స్కాలర్ అండ్ లైఫ్ కోచ్ దీక్షిత్ గారు మనతో ఉన్నారు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి లైఫ్ పరంగా. అండ్ లైఫ్లో మంచి లీడ్ ఉండాలంటే కొంచెం సజెషన్ కావాల్సిందే. ఆ సజెషన్ ఇప్పుడు దీక్షిత్ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. అది మీకు కూడా యూజ్ అవుతుంది. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫ్యాబులస్ అండి. ఒక టాలెంటెడ్ పర్సన్ని ఒక రీసెర్చ్ ఇంటర్వ్యూ చేస్తున్నంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్. ద ప్లెజర్ ఈజ్ మైన్. థ్యాంక్ యూ అమ్మాజీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ గురించే ఆలోచిస్తుంటారు. బట్ మీరు వేరే వాళ్ళ గురించి కూడా రీసెర్చ్ చేయడం, బయట తిరగడం, ట్రావెలింగ్ చేయడం, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ. అండ్ కరెక్ట్గా చెప్పారు. లైఫ్ కోచ్ అంటే ఎవరి గురించో మనం త్యాగం చేస్తుంటే ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇండీడ్ లైఫ్ కోచ్ ఇస్ సంథింగ్ హౌ బెటర్ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్. మనుషులందరికీ ఒకే ఎమోషన్స్ ఉన్నాయి, కాకపోతే తీవ్రత మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎందుకు కొంతమంది లైఫ్లో సక్సెస్ అవుతారు, కొందరు కారు అంటే వీటిని మైక్రో హ్యాబిట్స్ అంటారు, ఆటమిక్ హ్యాబిట్స్ అంటారు. ఈ చిన్న మైక్రో ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైడింగ్లో మాకు తెలుస్తుంది అదే. 5000 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు నేను రైడ్ చేశాను. రిటర్న్ కూడా తీసుకొచ్చాను. ఈ ప్రాసెస్లో మీకు ఎంతోమంది కనిపిస్తారు. మేధావులు, మూర్ఖులు, మహానుభావులు, అందగత్తెలు. వీళ్ళందరిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వై పీపుల్ ఆర్ లైక్ దట్. అప్పుడు ఒక ఇంట్రోస్పెక్షన్ జరుగుతుందండి మనలో మనకి. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు సే దట్ ఎస్. అందుకే మీరు చూడండి, మహానుభావులు అందరూ కూడా మహాత్మా గాంధీ దగ్గర నుంచి మన సుభాష్ చంద్రబోస్, ఇప్పటి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనుషుల్ని కలవాలి, తెలుసుకోవాలని చెప్పేసి. ఎస్. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది సార్. అంటే చాలా వరకు ఫ్రెండ్షిప్ చాలా మెయిన్. స్కూల్ లైఫ్ కానీ, కాలేజ్ లైఫ్ కానీ, తర్వాత మనకు రకరకాల ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు. అది క్లోజ్ కావచ్చు, మన ఫీలింగ్స్ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కావచ్చు, ఉంటుంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఒకసారి మనకు డబ్బు అనే పదం రాగానే చాలా దూరం అయిపోతుంది. ఫ్యామిలీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి. ఆవిడ ఒక ఆపదలో ఉండి మిడ్ నైట్ కూడా మనం కాల్ చేస్తే బ్రెయిన్ ఏమో ఇవ్వాలంటది, మనసు ఏమో వద్దంటది. ఒకవేళ మనసు ఎస్ అన్నా బ్రెయిన్ నో అంటది. ఈ రెండు లాజిక్ అర్థం కాదు. అంటే ఒక డబ్బు అంటే నువ్వు సర్వం షేర్ చేసుకుంటావు, షర్ట్స్ షేర్ చేసుకుంటావు, తినడం షేర్ చేసుకుంటావు. కానీ ఒక డబ్బు అనగానే 100 క్వశ్చన్స్ వస్తాయి. వాడు ఇస్తాడా, ఇయ్యడా, నేనెందుకు ఇవ్వాలి, అరే ఇస్తే నాకు రూమ్ రెంట్ ఉంది, నా ఫ్యామిలీ ఉంది, నా బాధ్యత ఉంది, మళ్ళీ ఇప్పుడు నేను ఇది ఎట్లా రీఫిల్ చేసుకోవాలి అన్నది ఒక థాట్ వస్తుంది. మళ్ళీ వాడు ఇవ్వకుంటే ఎట్లా అని మళ్ళీ ఒక థాట్ వస్తుంది. వాడు ఇస్తాడని మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. కానీ పక్క వాళ్ళు కూడా డబ్బు ఇవ్వమని ఎవ్వరికి చెప్పరు, హెల్ప్ చేయరా అని ఎవ్వరు చెప్పరు. వేరే రకంగా హెల్ప్ చేయొచ్చు, రక్తదానం కూడా చేయమంటారు. కానీ డబ్బు అనగానే వద్దురా వాడు ఇయ్యడు, మళ్ళీ తర్వాత గొడవలు అయితే అన్న టాక్ టక్కున వస్తుంది. అంటే మనసు మాట వినాలన్నా, బ్రెయిన్ మాట వినాలన్నా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాట వినాలన్నా, డబ్బు అనగానే 1,00,000 గొడవలు కూడా అవుతుంటాయి. ఇలాంటి దాన్ని మీరు ఏమంటారు సార్? ఎందుకు అక్కడ నో చెప్పలేరు, ఎస్ చెప్పలేరు? వాడికి ఇంకొక ఫ్రెండ్ లేడా హెల్ప్ చేయడానికి, నేనే ఉన్నానా, నాకు ఒక్కడికి ఎందుకు చేసావు హెల్ప్ కోసం ఫోన్ అని ఆ థాట్ వస్తుంది. వీడి దగ్గర ఇవే ఉండవా, అంత సంపాదిస్తుంటాడు, ఇవాళ నాకే ఉన్నాడు, ఏదో టోపీ పెట్టడానికే అనుకుంటారు. ఇలా థాట్స్ వస్తుంటాయి సార్. నో చెప్పరు, అక్కడ ఎస్ చెప్పరు, ఏదో సైలెంట్గా చూస్తారా అని ఫోన్ పెట్టేస్తారు, లేకుంటే క్యాజువల్గా కలిసినా కూడా అది అంటారు. ఎందుకు సార్ ఇది? చాలా ఎథికల్ డైలమా క్వశ్చన్ అడిగారు మీరు. అది ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఈ సందిగ్ధంలో ఉంటారండి. దీన్ని ఎథికల్ డైలమా అంటారు. ఇది చెప్పాలా, చెప్పకూడదా, చేయాలా, చేయకూడదా, ఎథిక్స్ అంటారు. ఇది సైన్స్ ఆఫ్ మొరాలిటీ, అంటే స్టడీ ఆఫ్ రైచియస్నెస్, రాంగ్నెస్ అంటాం. అంటే ఎస్ చెప్పడం వల్ల లాభాలేంటి, నో చెప్పడం వల్ల లాభాలేంటి తెలిస్తే మీకు యాక్చువల్లీ ఈ సందిగ్ధం ఉండదండి. ఓకే, మీ దృష్టిలో దేనికి పవర్ ఎక్కువ ఉంది, ఎస్కా నోకా? అసలు నేను యాక్చువల్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను నో చెప్పలేను ఎవరికి, ధైర్యంగా నో చెప్పలేను నేను. అరే ఏమనుకుంటాడేమో, నో చెప్తే నా మీద నెగిటివ్ వస్తుందేమో, అరే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తారేమో అని భయంతో నేనైతే ఇప్పటివరకు నో ఎవరు చెప్పను. నాది సాధ్యం కాకుండా కూడా ఇవాళగా రేపన్నా చేస్తా అని చెప్తా, కానీ నో అని మాత్రం చెప్పండి సార్. నాకైతే పవర్ దేనికి ఉందో తెలియదు, కానీ నా ఇంటెన్షన్ చెప్తున్నాను. ఇండీడ్ యూఆర్ రిప్రజెంటింగ్ ఏ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ సార్. కరెక్ట్గా మీరు చెప్పేది కూడా. దీన్ని మన సైకాలజీ భాషలో ఇప్పుడు మనం ఉన్న ఆల్ఫా జనరేషన్ వాళ్ళు కూడా ఫోమో అని పిలుస్తారు. ఫోమో, FOMO. ఫోమో అంటే ఫీరింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, ఫీరింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే నేను కోల్పోతానేమో అనే బాధతో, భయంతో ఎస్ చెప్తారు. ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి,
ఇష్టమైన వ్యక్తి మన కోసం ఎన్నో చేశారు, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ మన కోసం ఎన్నో చేశారు. నా కోసం ఇది చెయ్యవా అని అడిగితే నువ్వు చెప్తే ఫోమో అనే ఫోబియా వస్తుంది నీకు అని భయంతో ఎస్ చెప్తాను. మనకు అర్థం కావాల్సిన విషయం, ఎస్ నో అనేవి మీ ఆన్సర్స్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ద ఆన్సర్స్, యూఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద బౌండరీ. ఎస్ చెప్పినంత మాత్రాన నేను అవైలబుల్ అని కాదు, నో అని చెప్పినంత మాత్రాన నేను రూడ్ అని కాదు. ఓకే, నేను ఒక బౌండరీస్ బిల్డ్ చేసుకుంటున్నాను. ఏమని అంటే, ఇప్పుడు నేను నో అని చెప్పాను. నో అని చెప్పడం వల్ల, అయ్యా నాకు ఈ సమయంలో నేను నీకు హెల్ప్ చేయాలన్నా సరే చేయలేకపోతున్నాను, అది నా అసమర్థత, దయచేసి అర్థం చేసుకో అని అర్థం. అది నో చెప్పే విధానం కూడా చాలా బాగుండాలండి. అవును. ఓకే. ఇప్పుడు మన 2016 ఆ ప్రాంతంలో ఇంకా నాకు గుర్తుంది, మన మంగళగిరిలో ఐటీ హబ్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. అప్పుడు లోకేష్ బాబు గారు తెలుసు కదా, చాలా ఫేమస్ పొలిటీషియన్ అండ్ లీడర్ ఆఫ్ కోర్స్. ఆయన ఎవరంటే ఇష్టం ఉండదు ఆయనకి, అందరూ ఆయన చూసి ఇష్టపడుతూ ఉంటారు, ఫోటో తీయడం కోసం వెంటబడుతున్నారు. ఆయన ఐటీ ఎంప్లాయీస్, ఎస్పెషల్ నా ఫ్రెండ్ వైస్ ప్రెసిడెంట్ ఆ కంపెనీకి. ఓకే, నైస్. అందరూ ఫోటోలు దిగుతున్నారు, మన వాడు కూడా మనసు అనిపించింది దిగితే బాగుండు కదా అని చెప్పేసి. మరి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ వెళ్ళి ఫోటో దానికే వెళ్ళారు, వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. మరి లోకేష్ బాబు గారు ఏమో హడావిడి అయిపోయారు, అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఎస్ చెప్పాలా నో చెప్పాలా, స్కెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి. అప్పుడు ఆయన చాలా మర్యాదగా సారీ సార్ అని మా ఫ్రెండ్ అన్నారు. ఆ సారీ చెప్పడంలో ఎస్ అనిపించింది ఆయనకి, డీటెయిల్గా నోనే. దట్స్ వై సక్సెస్ఫుల్. ఓకే, నో అనేది రిజిడ్ కాదు, రూడ్ కాదు. అది నేను చెప్పేది ఏంటంటే, ఈ క్షణంలో నేను యాక్సెప్టెన్స్ చేయలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల. అందుకే మీరు చూడండి, హిస్టరీలో ఎవరైతే ఎక్కువ నో చెప్పారో వాళ్ళే బౌండరీస్ బలంగా పెట్టారు. ఆ బౌండరీసే తర్వాత ఎంపైర్స్గా మారిపోయాయి. హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ పీపుల్ హూ సే నో. ఓకే, ఎస్ చెప్పిన వాళ్ళని గుర్తుంచుకోదు, నో చెప్పిన వాళ్ళని గుర్తుంచుకుంటుంది. లగ్జరీ, కంఫర్ట్, సుఖాలకి అమితం అంటూ లేదు, మితం అంటూ లేదు, అమితం ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఆయన పేరే గౌతమ్ బుద్ధ, శుద్ధోదన, మహాదేవి, మాయావతి, కపిలవాస్తు నగరానికి మహారాజాన. ఓకే, 29 సంవత్సరాలు సుఖాలు ఎంజాయ్ చేశారు. 29వ సంవత్సరాన ఈ సుఖం నాకు వద్దు, మనిషి ఎందుకు బాధపడుతుందో తెలుసుకోవాలని చెప్పేసి వాడికి నో చెప్పడం వల్ల ఈరోజు లైట్ ఆఫ్ ఏషియాగా పిలుస్తున్నాం మన బుద్ధుడిని. మహాపద్మనంద కుమారుడు ధన్నందుడు. అసలు నంద సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ భయపడిపోతున్నాడు, వద్దామా రావద్దా అని చెప్పేసి. ఆ టైంలో మనం ఇప్పుడు చదువుకుంటూ ఉంటాం, కౌటిల్య, విష్ణుగుప్త, చాణక్య రాసిన చాణక్య నీతి అర్థశాస్త్ర అని చెప్పి. గాంధార టక్సల నుంచి పరిగెత్తుకుంటూ చెప్తాడు, అలెగ్జాండర్ బయట వెయిట్ చేస్తున్నాడు, మనం కనుక యాక్షన్ తీసుకోకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్. ఒక పరదేశం మన దేశంకి వచ్చి మనం ఆక్రమిస్తాడు. అప్పుడు ధనందర్ తను అవమానిస్తాడు, హ్యూమిలేషన్. అప్పుడు తను అనుభవించవచ్చు, నా జీవితం ఇంతే కదా, ఎస్ అని యాక్సెప్ట్ చేయొచ్చు. నో అని దేనికన్నాడు, ఆ కరెక్ట్ సిస్టమ్కి నో అన్నాడు. అలా ఒక చంటి పిల్లాడిని తను దగ్గర తీసుకొని తనే యువకుడుగా మారిపోయి తనే అర్థశాస్త్రాన్ని తను బోధించి చతుర్థ మౌర్యగా తయారు చేసి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనగా నో చెప్పింది. మహాత్మా గాంధీ నో చెప్పారండి. ఆ నో చెప్పిన ఉద్యమం పేరే నాన్ కోఆపరేషన్ మూమెంట్. స్వరాజ్ కోసం నో చెప్పారు, నేను మీకు సహకరించను, నేను భారతీయుడిని. బ్రిటిష్ అనేవారు మహాత్మా గాంధీ, యూఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ అస్ అని చెప్పి. మహాత్మా గాంధీ తన కెరీర్ చూస్తే తెలుస్తుంది, 1869 నుంచి 1893 వరకు ఐ వాజ్ ఇన్ అబ్రాడ్, లండన్లో ఫ్రెండ్స్ అందరితో యూరోప్ వాళ్ళతో ఎస్ చేస్తేనే అలవాటు ఆయనకి. అలాంటిది సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేసి మ్యారేజ్లా పాస్లా అనేది ఇది ఒక రేషియల్ డిస్క్రిమినేషన్. నన్ను విమర్శిస్తున్నారు మీరు, ఎలాంటి విమర్శన, అది ఆ విమర్శన కూడా ఎలా ఉంటుంది, నా యొక్క రంగు బట్టి. దట్ ఈస్ వెరీ హారబుల్. ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది తట్టుకోలేపారు, దానికి నో చెప్పారు. అలా ఆయన ఫేమస్ అయ్యారు. ఆ నో చెప్పడం అలవాటైన మహాత్మా ఇండియాకి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి నో అని రోలర్ యాక్ట్ తప్పులో రోలర్ సత్యాగ్రహ చెప్పారు, నో అని చెప్పి నాన్ కోఆపరేషన్ అని చెప్పారు, నో అని చెప్పి సివిల్ డిసొబీడియన్స్ చెప్పారు. క్విట్ ఇండియా అంటే అర్థం ఏంటి, ఎస్ ఆ నో? నోనే కదా. బ్రిటిష్ మీరు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి. హిస్టరీ గుర్తుంచుకుంటుంది సార్. మనకేంటంటే ఆ నో చెప్పే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలో అని చెప్తాను మీకు, డెఫినెట్లీ. బట్ ట్రై సేయింగ్ నో యాజ్ జస్ట్ నాట్ అన్ ఆన్సర్. అది ఒక రూడ్ కాదు. కానీ కొంతమంది నో అంటే నెగిటివ్ కిందకి వెళ్ళిపోతారు కదా, ఏ పని అయినా కూడా నో అంటావు ఏంది, ఏం చేయాలన్నా నో అంటావు ఏంది, కొంచెం ముందుకు సాగాలంటే ఎస్ కొంచెం పాజిటివ్గా ఉండాలని అంటారు. దీన్ని ఏమంటారు సార్? ఇండీడ్ ఒప్పుకుంటా నేను.
నో అంటే ఇప్పుడు అన్నాను కదా, అదొక నెగిటివ్ స్టేట్మెంట్ కాదు. ఐఎమ్ నాట్ అవైలబుల్. యా. దాని అర్థం ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నామండి. లెట్స్ అగ్రీ టు డిసగ్రీ. మీ వాదనలో మీరు కరెక్టే, నా వాదన నాకు కరెక్ట్. ప్రతి వ్యక్తికి ఒక ఫిలాసఫీ ఉంటుందండి. సక్సెస్కి ఒక్కొక్కరు ఒక డిఫైన్ చేస్తూ ఉంటారు. కొందరు ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ కొడితేనే సక్సెస్ అంటారు, కొంతమంది ₹1,00,00,000 సంపాదించిన సక్సెస్ అంటారు. డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి కదా. సో ఫిలాసఫీ హ్యాస్ ఎ ఫిలాసఫీ. మరి అలాంటప్పుడు నా ఎస్ని నువ్వు అవైలబుల్గా తీసుకుంటున్నావు, నా నోని ఎందుకు తీసుకోలేకపోతున్నావు నువ్వు దాన్ని? మీరు నో చెప్పడం వల్ల ఫస్ట్ జరిగే బెనిఫిట్ ఏంటో తెలుసా? అపోనెంట్ యొక్క పర్సనాలిటీ మీకు అర్థమవుతుంది. మీరంటే కొద్దిగా చూస్తుంటాం మనం, వాడిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. కొందరు ఉంటారు, వాడు చాలా కష్టం సార్, నా వల్ల కాదు, మీరే చూసుకోండి. ఎందుకు ఆ పదం వచ్చింది? బికాస్ దిస్ జెంటిల్మెన్ ఆల్వేస్ సెడ్ ఐఎమ్ అవైలబుల్. ఎస్ ఎస్ అని చెప్పడం వల్ల ఎస్ బాస్ మైండ్ సెట్ వచ్చింది. నో చెప్పడంలో ఏమైపోయిందంటే ఒక బౌండరీ క్రియేట్ చేసి ఆ బౌండరీ నువ్వు దాటే స్తోమత నీకుంటేనే దగ్గరికి రా అని చెప్పి నువ్వు ఎఫోర్డ్ చేయాలి. ఎఫోర్డ్ చేస్తే అప్పుడు నీ టైంకి విలువిస్తాను. మహాత్మా గాంధీ గారు చంపారన్ సత్యాగ్రహం చేసిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన వ్యక్తి, అంటే బీహార్లో కలిశారు ఆయన. మహాత్మా గాంధీ మీతో ఒకసారి మాట్లాడాలంటే ఆయన సబర్మతి ఆశ్రమం పిలిపిస్తారు. మహాత్మా గాంధీ వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాల, టెస్ట్ చేశారు ఆయన్ని. ఫస్ట్ ఏం చేశారంటే అక్కడున్న ఈ లెట్రిన్స్ ఉంటాయి చూసారా, ఒక చీపిరి కట్ట బకెట్ ఇచ్చి క్లీన్ చేయమన్నారు. క్లీన్ చేసిన తర్వాత నేను వచ్చి చూసి శుభ్రంగా ఉంటే అప్పుడు నీతో మాట్లాడతా అన్నారు. ఆ వ్యక్తి మహాత్మా గాంధీతో మాట్లాడటం కోసం చెప్తున్నాను, మాట్లాడటం కోసం చీపురు పట్టుకొని ఏ రోజు చేయలేతాను, అలాంటిది శుభ్రంగా క్లీన్ చేసి మహాత్మా గాంధీ మాట్లాడారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశ రాష్ట్రపతి మహాత్మా గాంధీ నో అని చెబితే దాన్ని ఎస్గా మార్చుకున్నారు తను. అంతే కదా. మనకేంటంటే ఎస్ చెబితే వినయం, ఎస్ చెబితే వినయం, ఎస్ చెబితే ఐఎమ్ అవైలబుల్, ఐఎమ్ రెడీ టు డూ హెల్ప్ యూ అని చెప్పేసి ఒక తెలియకుండానే పడిపోయింది మనకి. ఇంకా మన కల్చర్లో ఎంత స్ట్రాంగ్ వెళ్ళిపోయిందంటే మనిషి ఎస్ నో కాదు, 3 ఆప్షన్ కూడా ఉంది. ఏంటో తెలుసా? మౌనం. మౌనం కూడా ఉండొచ్చు. మన వాళ్ళు ఏం చేశారంటే మౌనం కూడా అంగీకారం అని చెప్పేసి మొదలెడుతున్నారు. తప్పు కదా అండి. ఒక ఆడపిల్లని అడిగావు నేనంటే ఇష్టమా కాదా అని, చెప్తే ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. మౌనంగా ఉంటుంది ఆడపిల్ల, దాని అర్థం ఎస్ అనే లేదు. కానీ మనం ఏమంటాం, మౌనం కూడా అంగీకారమే కదా, కవర్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు ఒక మనిషిని ఎమోషనల్గా ఫోర్స్ చేస్తున్నావు, ఒప్పుకోవాలి. నో, షీఈస్ థింకింగ్, లెట్ హర్ థింక్. ఈ థింక్ అన్న దగ్గర ఒకటి అర్థమైంది ఏంటంటే, అమ్మాయి అంటే ఆడపిల్ల అంటే షర్మిల గారు చెప్పినప్పుడు ఆడపిల్ల అన్నట్టు. అంటే ఇక్కడ అమ్మాయికి సంబంధాలు వచ్చినప్పుడు రకరకాలుగా చూస్తుంటారు. ఎన్ఆర్ఐస్ని తీసుకొస్తారు, పెద్ద కరోడ్పతిని తీసుకొస్తారు, చేస్తారు. కానీ అమ్మాయిని ఇప్పట్లో అడుగుతలేరు. కొంతమంది అయితే అసలు అడగను కూడా అడగరు. అసలు ఇష్టమా లేదా, లగ్జరీగా ఉంటామని తనని మాల్ చేసేస్తుంటారు. ఎన్ఆర్ఐ సంబంధాలని ఇప్పట్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎన్ఆర్ఐ సంబంధం అనగానే కళ్ళు మూసుకొని కోట్ల కట్నం ఇచ్చేయాలి, పంపించేయాలి. అది ఎక్కడ ఉన్నాడంటే మా అమ్మాయి ఎన్ఆర్ఐలో ఉన్నదని ఒక ట్యాగ్ కోసం, అదొక బిల్డప్ కోసం చెప్తుంటారు. అంటే ఈ అమ్మాయికి అసలు సంబంధం ఇష్టమా లేదా అని అడగరు. ఒక సంబంధం వచ్చి ఇక్కడ ఉంటుంది. అండ్ తన క్లాస్మేట్, తన ఫ్రెండ్ సర్కిల్లో తనకు నచ్చిన, అంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చిన వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో తను ఫోన్ చేసేసి నేను అంటే నాకు ఇష్టం, నేను నిన్ను ఎన్ఆర్ఏ కన్నా గొప్పగానే అయితే కాలేదు కానీ నిన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటాను అని అన్నవాడు ఉంటారు. ఈ 2 డెసిషన్స్ మేకింగ్లో అమ్మాయి సతమతం అవుతుంటుంది. అంటే ఇటు ఎన్ఆర్ఐ మంచి సంబంధం అని పేరెంట్స్ అంటున్నారు, వీడేమో నన్ను పూలలో చూసుకుంటా అంటున్నారు. మళ్ళీ ఈమె కొంచెం డౌట్ ఏమొస్తుందంటే కొన్ని ఎన్ఆర్ఐ సంబంధాలు కనీసం బయటికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటారు ఎక్కువ శాతం, బయట కూడా తీసుకెళ్ళలేరు, టైం కూడా ఇవ్వలేరు. ఈ సంబంధం చేసుకోవాలా లేకుంటే నాకు మొత్తం అంటే ప్రపంచమే నేనని చెప్పుకున్నామని కూర్చోన్నా అన్నది క్వశ్చన్ మార్క్ చాలా అమ్మాయిలకు ఉంటుంది. దీని మీద మీరు ఏమంటారు సార్? బ్యూటిఫుల్ ఎథికల్ డైలమా సార్, బ్యూటిఫుల్. నాకు తెలిసి ఇప్పుడు మనం డిస్కస్ చెప్పే ఈ పాయింట్ ప్రతి యువతకి తగులుతుంది, తనకి మనసుకి చలిస్తుంది. దీన్ని ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్గా చేద్దామా? చాలా బాగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మీరందరూ వాట్సాప్ వాడుతున్నారు అనుకుంటా కదా, ఒకసారి మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తారా? అదే ఓపెన్ చేయండి. మీరు ఒక కాంటాక్ట్ ఓపెన్ చేయాలి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ కాంటాక్ట్ ఏంటనేది. మీరు ఒక వ్యక్తి కాంటాక్ట్ని ఓపెన్ చేయండి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఆ రోజు మీరు వాడికి ఎస్ చెప్పకుండా ఉంటే బాగుండేది, కానీ మీరు ఎస్ చెప్పారు వాడికి. ఎస్ చెప్పడం వల్ల ఇప్పుడు వాడితో బలవంతంగా మీరు వాడితో ఇంటరాక్షన్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని ఫ్రెండ్ కావచ్చు,
ఆ వ్యక్తిని తమ్ముడు కావచ్చు, ఆ వ్యక్తిని భార్య భర్త ఎవరైనా కావచ్చు, దయచేసి ఆ కాంటాక్ట్ ఒకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఇప్పుడు టైప్ చేయాలి మీరు. ఏం చేస్తారంటే ఆ కింద ఇమోజీ అని ఒక సింబల్ ఉంటుంది చూసారా, అవును. ఇమోజీ. ఆ ఇమోజీ సింబల్ ఒకసారి టచ్ చేస్తే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అంటే నీ మనసులో ఉన్న ఎమోషన్ ఏంటో తెలుసుకోవడం కోసం. అక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఏ ఎమోజీ నీకు కావాలి అని. అవును. అక్కడ నువ్వేం చేస్తావంటే సక్సెస్ అని టైప్ చేయండి. సక్సెస్ అని టైప్ ఆ వ్యక్తి చాట్ ఓపెన్ చేసి ఎమోజీని టచ్ చేసి అక్కడ సెర్చ్ బార్లో సక్సెస్ అని టైప్ చేయండి. సక్సెస్ స్పెల్లింగ్ చాలా మంది మర్చిపోయారు పాపం తెలియక. స్పెల్లింగ్ గుర్తుందనుకుంటా. మీరు అక్కడ సక్సెస్ అని టైప్ చేస్తే ఎన్ని ఎమోజీలు కనిపించాయి? సక్సెస్ ఒకటే ఉంది. సక్సెస్ అని టైప్ చేశారు, ఎమోజీ యొక్క సింబల్ రావాలి. ఎన్ని వచ్చాయి? నాకైతే రాలేదు సార్. 0. అదే పర్ఫెక్ట్. సక్సెస్కి ఎమోజీ లేదమ్మా. అంటే నీతో వాడికి సక్సెస్ లేదని నీకు క్లారిటీ ఉంది. ఓకే. నువ్వు కనీసం వాడికి సక్సెస్ అని కూడా లేదు అంటే నువ్వు బలవంతంగా వాడితో కలిసి ఉంటున్నావు అమ్మా. బలవంతంగా ఉంటున్నావు, సక్సెస్ కాదు అది. బికాస్ నువ్వు సక్సెస్ వాడి కోసం టైప్ చేద్దాం రాట్లా. అదే ఇప్పుడు ఆ ప్లేస్లో ఎస్ అని టైప్ చేయండి. సక్సెస్ అని తీసేసి YES అని ఎస్ అని టైప్ చేయండి. YES ఎస్. ఓకే. అప్పుడు మీకు 3 ఇమోజీలు వస్తాయి. ఒక ఇమోజీ ఏమో థమ్స్ అప్, ఒక ఇమోజీ థమ్స్ అప్ అంటే ఎస్ చేద్దాము అని. రెండవది ఇమోజీ సెల్యూట్ అంటే ఎస్ బాస్ నువ్వు చెప్పింది చేస్తా. మూడవది రిలీఫ్, అమ్మయ్యా ఒప్పుకున్నాను మొత్తానికి అని. అది నీ బ్రతికి ఇప్పుడు వాడితో నువ్వు ఎస్ చెప్పడం వల్ల ఇప్పుడు నీకు వాడికి రిలేషన్ అంటే తెలుసా, ఆ 3 ఇమోజీలు మాత్రమే. ఓకే. అంటే బ్రతకడం ఎస్ అనుకుంటా. ఎస్ అంటూ బ్రతుకుతున్నావు. ఉంటే నీ లైఫ్లో వాడు చెప్పిందా ఎస్ అంటున్నావు, లేదా సెల్యూట్ కొడుతున్నావు, లేదా బలవంతంగా భజన చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి నువ్వు టైం మిషన్ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఆ వ్యక్తి ఇప్పుడు నీకు మెసేజ్ చేశారు, ఎస్ చెప్పమంటావు నువ్వు చెప్పమంటావు అంటే ఇప్పుడు అదే ఇమోజీ ఓపెన్ చేయండి. అక్కడ మీరు నో అని టైప్ చేయండి. నో అని టైప్ చేయండి. నో. అక్కడ ఎన్ని ఇమోజీలు వచ్చాయో చూసారా? లెక్క పెడతారు ఒకసారి సరదాగా. 1 2 3 4 5 6 7 8 35 36 78 79 80 110 111. దాంట్లో మీరు చూడండి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నువ్వు గనక ఆ రోజు వాడికి నో చెప్పుంటే నీ లైఫ్ ఇంత కలర్ఫుల్గా ఉండేది. చెప్పకపోవడం వల్ల నీ జీవితం ఇప్పుడు కేవలం ఆ 3 ఎమోజీస్ని బ్రతుకుతున్నావు. బాస్ ఆ ఎమోజీస్లో మీరు గమనించండి, ఫస్ట్ ఎమోజీ ఏముందో చూసారా? నో అని చెప్పడం వల్ల మీకు వచ్చే ఫస్ట్ ఎమోజీ ఏంటి? హ్యాపీ ఉంది. అంటే మనం కిరీటం పెట్టుకొని ఒక పాప ఉంటుంది అంటే నువ్వు యువరాణిలో బ్రతికేదానివి. తర్వాత మాతృత్వం ఉంటుంది, తర్వాత జిమ్నాస్టిక్ చేసేది, పరిగెత్తేది, డాన్స్, మ్యూజిక్, బుక్స్, మెడిటేషన్. లైఫ్ ఇస్ హ్యాపీ, కలర్ఫుల్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకేంటంటే ఆ క్షణం మనకి లోపల ఉన్నాడు వాడు, నీ సెల్ఫ్ అంటాను, సూపర్ ఈగో అంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్ భాషలో చెప్పాలంటే. ఆ సూపర్ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం వేసి చెప్పారు. కానీ దాన్ని కొంచెం కంట్రోల్ చేసి ఒక 10 నెంబర్లు లెక్క పెట్టి నేను ఆలోచిస్తా అని టైం తీసుకోవడం దగ్గర. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే టైం తీసుకుంటావో అప్పుడు ఒక మార్పు వస్తుంది. నువ్వు నో చెబితే ఫస్ట్ ఎస్ చెప్పడం అలవాటు ఉన్న వ్యక్తి ఒక్కసారి నో చెప్పగానే అపోనెంట్కి మొక్కల్లో మార్పులు వస్తాయి. వాడు రియల్ క్యారెక్టర్ మీకు అర్థమవుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తి కోసమని నేను చేసింది అని. చిన్న ఎగ్జాంపుల్, ఆడపిల్లకి బాగా అర్థమవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఏ హస్బెండ్తో అయితే ఉన్నావో వాడు శృంగారం కోరుకుంటున్నాడు దగ్గర నుంచి, నీకు ఇష్టం లేదు. ఆ రోజు నో చెప్పు, వాళ్ళకు జంతువుని చూస్తాను. ఎస్ చెప్పు, వాడికి అదే ఇష్టం. నో చెప్పినా సరే నేను అర్థం చేసుకున్నాడంటే ఈజ్ రైట్ పార్ట్నర్ ఫర్ యూ. ఎందుకంటే నో చెప్పగానే అపోనెంట్లో ఒక యానిమల్ స్పిరిట్ బయటకు వస్తుంది, నాకు కావాలి చెయ్యాలి. ఈరోజు ఎవరైతే పవర్ హంగ్రీ కోసం ప్రాకులాడుతున్నారో వాళ్ళందరూ జీవితంలో చిన్నప్పటి నుంచి వాళ్ళు విన్న పదమే నో నో నో. స్కూల్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేవు. చదువుకోవాలి, చదువుకోలేవు. ఉద్యోగం చేయాలి, చేయలేవు. అది విని విని ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రపంచంలో నాకు ఎస్ చెప్పే వాళ్ళే కావాలి, ఎస్ చెప్పాడంటే వాడిని బలవంతంగా ఎస్ చెప్పించాలి అని వాడు నమ్మాడు. 2 ఉన్నాయి పవర్ఫుల్ పదాలు మీరు మొదలెట్టారు. ఒకటి డబ్బు, 2 ఆయుధం. ఈ 2 ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎస్ ఇవ్వడానికి కోరుకుంటాడు. నో అంటే వాడు తట్టుకోలేడు. అందుకే నువ్వు ఎప్పుడైతే నో అంటావో వాళ్ళకి లైఫ్ లాంగ్ కొడుతుంటావు.
అక్బర్, జిల్లే ఇలాహి జలాలుద్దీన్ అక్బర్ 1556-1605. అసలు ముఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలెట్టింది అక్బర్. 1561 మాల్వాని ఆక్రమించాడు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఆక్రమించాలంటే ముందు మాల్వాని ఆక్రమించాలి. అలా దక్షిణ భారతదేశం వరకు వెళ్ళాడు. 15 సుబాలు ఆక్రమించారండి. ఓకే. 15 సుబాలు అంటే సుబేదార్ అంటే ఒక రాష్ట్రం, 15 రాష్ట్రాలు ఆక్రమించారు. అందరూ సబ్మిట్ అయ్యారు, కొందరు సబ్మిట్ కాలే. ఒకటి రాణి దుర్గావతి, బుందేల్ఖండ్ మహారాణి, చాంద్ బీబీ, అహ్మద్నగర్ బీజాపూర్, వాళ్ళిద్దరు నో చెప్పారు అక్బర్కి. వెల్లువెల్లాడిపోయాడు. నేను జలాలుద్దీన్ జిల్లేలాహి అక్బర్, నాకు మీరు నో చెప్తారా? అందుకే మీరు చదివితే ఆయన అక్బర్, అక్బర్ నామా అంటాం. దాంట్లో ఈ 2 రాజ్యాల గురించి బాగా ఎక్కువ రాశాడు ఆయన. ఎందుకు? బికాజ్ దే రూల్డ్ బై విమెన్. ఆడవాళ్ళు నో చెప్పారు అక్బర్కి. అది మనకెందుకు గుర్తుంది? చరిత్రలో అదే గుర్తుంటుంది మనకి. సబ్మిట్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోదండి, నో చెప్పిన వాళ్ళని గుర్తుంచుకుంటాం. మరి నువ్వు నో చెప్పాలి అంటే ఎలాగా? ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, తాగుతారా అని అడిగారు, మనుషులు తాగుతారని అడిగారు, నో అండి అన్న. తింటారని అడిగారు, నో అండి. నెక్స్ట్ టైం అడుగుతారా మళ్ళీ మీరు? లేదు, ఎందుకులే అవసరమా అనిపిస్తుంది కదా. అంటే నీ నో యొక్క కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? దాన్ని రిజెక్షన్గా తీసుకునే వాళ్ళు నెక్స్ట్ టైం ఆఫర్ చేయరు. అలా నువ్వు నో చెప్పుకుంటూ వల్ల అనాథం అయిపోతావు. ఆ భయంతో చాలామంది పోనీలేరా ఎస్ చెప్తాం అని చెప్పేసి టచ్ చేస్తారు. ఏమనుకుంటారు అని. ఎగ్జాక్ట్లీ నో చెప్పడం కూడా ఒక ఆర్ట్ అండి. అది చెప్పే విధాన్ని తెలిస్తే అజాశత్రువు అవుతాను. అందరు నీకు మిత్రులే, శత్రువు అంటూ ఉండరు. అందుకే పెద్ద పెద్ద స్కాలర్స్ చూడండి, టాప్ కంపెనీ సీఈఓస్ చూడండి, వాళ్ళు చేసే వాటిని ఏమంటారు? నెగోషియేషన్స్ అంటారు. నేను ఈ ఆఫర్ పెడుతున్నాను, మీ కౌంటర్ ఆఫర్ ఇది, ఒప్పుకుందామా ఒప్పుకోమా? ఒప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంత అనుభవం ఉండాలండి, వాళ్ళ బ్రెయిన్లో ఎంత నడుస్తుంటే కనుక దే ఆర్ వండర్ఫుల్. కార్పొరేట్ కల్చర్లో వాళ్ళు నేర్పించేది ఏంటి? పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, టెక్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇలాంటివన్నీ చూస్తూ కూడా వాళ్ళు నెగోషియేట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ గ్రేట్. అందుకే సుందర్ పిచ్చని చూడగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది మనకి. అంతే కదా. కారణం ఏంటి? దీస్ పీపుల్ మాస్టర్డ్ హౌ టు సే నో. కార్పొరేట్ అంటే గుర్తొచ్చింది, జాబ్ చేసే దగ్గర కూడా కొంచెం సిన్సియర్గా వర్క్ చేస్తుంటారు వాళ్ళు. పాపం బాస్ ఏం చెప్పినా కూడా చేస్తుంటాడు, ఇన్ టైంలో వర్క్ చేయడం. అసలు తను పర్సనల్ లైఫ్ కూడా వదిలేసి ఆఫీస్కి అంకితం చేస్తుంటారు, కంపెనీకి అంకితం చేసే జాబర్స్ ఉంటారు. కానీ ఇంకొక సైడ్ చూస్తే కనుక అసలు కంపెనీ గురించి అసలు చూడరు వాళ్ళు. మంచిగా వీడేమో 24 గంటలు 48 గంటలు వర్క్ చేసినా కూడా వీడి వర్క్ అయిపోదు, వీడంత డీసెంట్గా చేస్తుంటాడు. అదే మిగతా వాళ్ళు 6-7 గంటలకు హాయిగా ఆడుతూ పాడుతూ చేస్తారు. మళ్ళీ వాళ్ళ లైఫ్తోని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ ఫుల్ ఆఫ్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీతోని కానీ బయటకు ఐపీఎల్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. కానీ వీడికి మాత్రం బాస్ ఒక రెస్పెక్ట్ ఉండదు, వీళ్ళకి మాత్రం బాస్ రెస్పెక్ట్ ఇస్తుంటాడు. ఎందుకు అది అంటే నేను హార్డ్ వర్కర్స్కి ఎక్కడ కూడా చులకన భావమే ఉంటుంది, ఎక్కడ రికగ్నైజ్ చేయరు. అదే వర్క్ చేయని వాళ్ళకి మాత్రం రికగ్నైజేషన్ ఉంటుంది, వాళ్ళని చూస్తే బాసే భయపడతాడు. ఎందుకు ఇది అంటే మంచి పని చేయడం అంటే తను ఒక నాది అనుకునే ఆఫీస్ వర్క్ ఎవరైతే చేస్తుంటారో, కంపెనీ మనది అనుకొని చేసేవాడు, వర్క్ నాది కాదు ఇక్కడ ఇది నాదే అని చేసే వాళ్ళకు వాల్యూ ఉండదు, శాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉండదు. ఎవడైతే టాప్ మాటలు చెప్తాడో, ఎవడైతే పై మాటలు చెప్తాడో, పై వర్క్ చేస్తాడో వాడికి శాలరీ బాగుంటుంది, వాడికి వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బాస్ దగ్గర ఏదైతే యజమాని దగ్గర కూడా మంచి వాల్యూ ఉంటుంది, వాడి మాటలే నమ్ముతుంటాడు. కానీ ఏదైనా ఏదైనా అయిందంటే వీళ్ళు ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళకి ఏమనరు, సరే నెక్స్ట్ టైం అంటారు. అదే సిన్సియర్గా వర్క్ చేసేటోడికైతే మొత్తం కడిగి పాడేస్తారు. ఏంటి సార్ అసలు ఇది డిఫరెన్స్ ఏంటిది? అంటే మంచితనం పనికి రాదంటారా? అసలు చాలా అద్భుతంగా అనలైజ్ చేశారు మీరు. ప్రతి హార్డ్ వర్కింగ్ వ్యక్తి వన్ పాయింట్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ హిస్ జర్నీ అనుకుంటాడు, ఐ థింక్ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అని. ఈ స్మార్ట్ వర్క్ వీళ్ళు ఇచ్చిన అంటే ఈ యొక్క పని చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే ఎగ్గొట్టే వాళ్ళు అని చెప్పాలి, వాళ్ళు స్మార్ట్ వర్క్ అనే పదాన్ని కనిపెట్టారండి. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా పని చేయటం కాదు, పని చేసినట్టు కూడా చూపించుకోవాలి. ఈ యొక్క స్మార్ట్ వర్క్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నేను స్మార్ట్ వర్కర్ని హార్డ్ వర్కర్ని కాదంటూ ఉంటారో వాళ్ళకి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే డెలిగేషన్. వాళ్ళు పని చేయరు, టెంపరీగా పని ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరికైతే. వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఎవరైతే ఎస్ చెప్తారో వాళ్ళని పట్టుకుంటారు ఫస్ట్ పాయింట్. వీళ్ళు మంచి వాళ్ళు,
ఎందుకంటే వాళ్ళకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కానీ లేకపోతే ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ ఉంటారు. చాలామంది ఇంట్రోవర్ట్సేనండి. మాట్లాడితే పక్కవాడు బాధపడతాడని చెప్పేసి కూడా మాట్లాడరు. మన ప్రభాస్ రాజు లాగా అంత ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేస్తారు. హోల్డ్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళ చేత బలవంతంగా ఏసి చెప్పడం అలవాటు చేపిస్తారు. వీడికి స్మోకింగ్ అలవాటు ఉండదు, కానీ వాడి కోసం వెళ్తాడు. క్రమక్రమంగా అలవాటు చేసుకుంటాడు. వీడికి తాగే అలవాటు లేదు, ఎప్పుడు నువ్వు చెప్పాడు. అలాంటి వీడి కోసం ఎస్ చెప్పాల్సిన అవసరం వస్తుంది. 1 పాయింట్ ఆఫ్ టైం అది లేకుండా ఉండలేకపోతాడు. ఇవన్నీ కూడా సహవాస దోషం. మీరు అన్నట్టుగా మరి వీళ్ళకి నువ్వు నో చెప్పాలా ఎస్ చెప్పాలా? అదే నో చెబితే నేను ఉండలేను నా జాబ్లో, బయట పంపించేస్తారు. ఎస్ చెబితే నాకు ఇంక్రిమెంట్ లేదు, రికగ్నిషన్ లేదు, ఎవరి కోసం పనిచేస్తున్నా అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే వన్ డే విల్ గెట్ పింక్ స్లిప్ ఏదో వస్తుంది, వెళ్ళిపోతాను. ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, దయచేసి ఆపర్చునిటీస్కి ఎస్ చెప్పండి, మనుషులకి నో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అవకాశాలకి ఎస్ చెప్పండి, మనుషులకి నో చెప్పండి. మిమ్మల్ని కిరీటంలో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్, ఒక తండ్రి తను అల్లారు ముద్దుగా ప్రేమించుకున్నాడు పిల్లని, పాపని, ఒకే ఒక కూతురు. డాడీస్ లిటిల్ ప్రిన్స్ అంటాం కదా. తెలియకుండా ఒక వ్యక్తిని చూశాడు. వాడికి కష్టపడే స్వభావం బాగుంది, విన్నట్టుగా హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. చూశాడు, అరే నా తర్వాత బిజినెస్ వీడిని బాగా డెవలప్ చేయగలుగుతాడని చెప్పి నమ్మాడు. తను ఏం చేశాడంటే, నా కూతురు నువ్వు చేసుకొని చెప్పి ఆఫర్ చేశాడు. నీకు కూడా నచ్చింది ఆ అమ్మాయి, బహుశా ప్రేమలో పడి ఉంటారు మీ ఇద్దరు కూడా. అమ్మాయి నచ్చింది. మరి ఆ అమ్మాయి చేయి పట్టుకోవటం అనేది అది నీకు ఆపర్చునిటీ. పట్టుకో. ఒక్కసారి పట్టుకున్న తర్వాత నీలో దమ్ము ధైర్యం ఉండాలి. దేనికో తెలుసా? నీ ఆస్తి పాసులు నాకేమి వద్దు అంటానికి, దానికి నో చెప్పు. అంటే ఆపర్చునిటీకి ఎస్ చెప్పు, మనుషులకి నో చెప్పు. అంత ఆస్తి ఉన్నా కూడా నా అల్లుడు నాకు నో చెప్పాడు. దేనికి? నా ఆస్తికి నో చెప్పాడంటే అంతకంటే ముత్యం దొరుకుతాడా? ఆలోచనలు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు అల్లుడు గారు అంటాడా, అల్లుడు అంటాడు. ఎమోషన్ పెరుగుతుంది. అందుకే మనం భయపడుతూ ఉంటాం, లేదా కొంత సందేహంలో ఉంటాం, దేనికి ఏది చెప్పాలి, దేనికి నో చెప్పాలని. ఆల్వేస్ రిమెంబర్, ఆపర్చునిటీస్ ఏదైనా కావచ్చు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సరదా గోవాకి వెళ్దామా, వెళ్దాం పద. కాశ్మీర్కి వెళ్దామా, వెళ్దాం పద. సినిమాకి వెళ్దామా, వెళ్దాం పద. ఆపర్చునిటీ వెళ్దాం. కానీ వాడు కనుక నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, చేస్తామా, చేస్తా. కానీ దయచేసి నాలో మాత్రం ఫినాన్షియల్గా నేను చేయను, పని చొప్పు నేను చేస్తాను. చిన్న ఉదాహరణ, వైల్డ్ లైఫ్ మీకు తెలుసు, WWF వైల్డ్ లైఫ్ బోర్డు అయితే ఒకప్పుడు నాకు బాగా ఫోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు వన్యప్రాణి చాలా ప్రేమ ఎక్కువ. అది చదువుకుంటూ ఉంటాను, అది కూడా చెప్తూ ఉంటాను. మన సేఫ్ టైగర్స్ క్యాంపెయిన్ మీద నాకు కొన్ని డబ్బులు కావాలని చెప్పి పుల్ చేస్తున్నాడు డొనేషన్స్. ఇయర్ ఫస్ట్ టైం అడిగారు, ఇచ్చాను. సెకండ్ టైం అడిగారు, ట్రై చేశాను. థర్డ్ ఇయర్ కూడా ఫోన్ చేశాను, మళ్ళీ ఇస్తారా అని. నాకు అర్థం కావట్లే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, వేరే NGOs ఉన్నాయి, అందు చేయొచ్చు. నాకు వచ్చే శాలరీ పరంగా నేను చేయాల్సిన కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి. సరే అనే పనులు చేస్తున్నా అని చెప్పి 2 సార్లు ఎస్ చెప్పాను. మూడోసారి కూడా ఎస్ చెప్తా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు తను. అప్పుడు నేను పద్ధతిగా ఫినాన్షియల్గా పరంగా నేను చేయలేకపోతున్నాను, కానీ సేవ్ పరంగా నేను చేయాలా, క్యాన్ ఐ కమ్ దేర్? ఆ ఫారెస్ట్లోకి వచ్చి నన్ను ఏమైనా పుల్ చేయమంటావా, రిసోర్స్ పుల్ చేయమంటావా, లేకపోతే నేను హెల్ప్ చేయమంటావా అని అడిగితే ఇప్పటివరకు ఫోన్ కాల్ కథ. అంటే డబ్బు అంటే ఓకే, యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? yes. అక్కడ నేను నో చెప్పలేదు. ఏం చేశానంటే చాలా పద్ధతిగా ఈ రూపంలో ఎస్ చెప్పలేదు, ఫైనాన్షియల్ కాకుండా వర్క్ పరంగా, అంతే, అయిపోయింది. సింపుల్ కదా. దానికి మనం ఏం చేస్తామంటే, అమ్మా వీడు 2 సార్లు ఎస్ చెప్పాడు, 3 సార్లు ఎస్ చెప్పకుండా నో చెప్పాడు. నేను ఇప్పటికీ ఎస్ఏ చెప్పాను. అదే నేను ఎస్ఏ చెప్పాను, కానీ ఎలా చెప్పాను? వర్క్ పరంగా. ఎగ్జాక్ట్లీ. మనకేంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయామండి మనం. రిజల్ట్ ఉంటేనే మనం ఓకే అచీవ్మెంట్ లాగా కలుస్తున్నాం. నో, ఎఫర్ట్స్ మ్యాటర్, నాట్ ద రిజల్ట్స్. మన ఎఫర్ట్స్ని ఇష్టపడే వాళ్ళు మన స్నేహితులు, మన మిత్రులు మన పక్కనే ఉంటారు. పని చేద్దాం పద అంటారు, వాడు మనకు కావాల్సిన వాడు. కానీ ఇంకోటి సార్, మీరు ఇప్పుడు సక్సెస్ అండ్ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ ఫ్రెండ్స్లో అప్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. రిచ్ ఉంటాడు, మీడియం ఉంటాడు, డల్ ఉంటాడు, పూర్ ఉంటాడు, అదే మీడియం ఉంటారు. కానీ సక్సెస్ ఉన్న పర్సన్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు.
వేరే ఫ్రెండ్స్ ఇప్పుడు లేనోడు కరెక్ట్ పాయింట్ చెప్పినా కూడా వాడిని దేకరు. ఏ ఆగు అని అంటారు, ఇదే అంటారు. ఆయన తప్పు చెప్పినా దానికి నువ్వు రైట్ రా, అదే చేద్దాంరా, వీడికి ఏం తెలియదు అని కొట్టి పాడేస్తుంటారు. అసలు ఏంటిదంటే మైండ్ మెంటాలిటీ ఏంటిది అసలు? వాడు ఉన్నవాడు ఎవడైతే వీళ్ళు ఫ్రెండ్సే అందరు ఫ్రెండ్సే, కానీ వాడికి కొంచెం డబ్బు ఉంది, వీడికి డబ్బు లేదు, కానీ వీడు చెప్పేది రైట్, వాడు చెప్పేది తప్పు, అసలు పోతే నష్టపోయిపోతాం, కానీ వాడిని నమ్ముతారు. ఎందుకు ఈ మైండ్ సైకాలజీ ఎందుకు సార్ అలా ఉంటుంది? ఈ ఫ్రెండ్స్లోనే కాదు, మన ఫ్యామిలీలో కూడా రిచ్ పీపుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాడికి బ్రెయిన్ ఉండదు, పాడు ఉండదు, వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రిజల్ట్గా చెప్తున్నాను నేను. అదే డబ్బు లేని వాడికి అక్కడ ఎవరైనా ఫ్యామిలీలు అందరూ ఒకలాగా ఉండరు కదా సార్, కానీ వాడు కరెక్ట్ పాయింట్ చెప్తాడు, వాడిని ఎవరు కేర్ చేయరు. ఎందుకు ఈ మైండ్ సైకాలజీ? వాళ్ళకి ఎస్ చెప్తారు, అంటే ఏం లేనోడికి నో చెప్తారు. ఎందుకు ఆ ప్రాధాన్యత డబ్బుకా లేకుంటే మంచి వాల్యూ? గుడ్ అబ్జర్వేషన్ అండి. మీరు సిగ్మెంట్ ఫ్రాయిడ్, సూపర్ ఈగో చదివినా లేదా బేసిక్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, కాగ్నిటివ్ బిహేవియరల్ అనాలిసిస్ చదివినా కూడా తెలిసి ఒక చిన్న బేసిక్ విషయం ఏంటంటే, అర్థమైన భాష చెప్తాను. షారూఖ్ ఖాన్ మనందరికీ తెలుసు, మంచి మాటకారి. కేన్స్ ఫెస్టివల్కి వెళ్ళటము, ఫ్రెంచ్ హైయెస్ట్ ఆర్డర్ అంటాం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆర్డర్స్ ఇవి కూడా పొందారు ఆయన. సౌదీ అరేబియాలో గోల్డెన్ వీసా అంటాం మనం, ఇలాంటివి కూడా వచ్చాయి. ఆయన సినిమాలను చూసి వెళ్ళడానికి చాలామంది ఆయన ఫిలాసఫీ అంటే ఇష్టం, ఆయనకి ఇష్టపడతారు ఫిలాసఫీ. మీరు ప్రశ్న వేయండి, సమానం చెప్తారు. అది ఎలా ఉంటుందంటే ఏదైతే నా కోసం తయారు చేసినట్టుగా ఉంది అని ఆన్సర్ చేస్తారు షారూఖ్ ఖాన్. బహుశా అందుకే ఆయనకి ఇప్పటికి కూడా ముసలుడు అయిపోయిన గర్ల్ ఫ్యాన్స్ అంతే ఉన్నారు ఆయనకి. హీ టచెస్ రైట్ కార్నర్, రైట్ స్పాట్. మన సద్గురు లాగా వీళ్ళందరూ కూడా. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఒకసారి షారూఖ్ ఖాన్ అడిగారు, యూఆర్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, హౌ యూ బికేమ్ గ్రేట్ ఫిలాసఫర్ అంటే తను రిప్లై చేయడం వాళ్ళు బ్యూటిఫుల్ చెప్పారు ఆయన. ఇఫ్ యూ వాంట్ బి ఫిలాసఫర్ ఫస్ట్ బికమ్ రిచ్ అంటారు. ముందు ధనవంతుడిక, అప్పుడు నువ్వు ఏం మాట్లాడినా అది ఫిలాసఫీ అయిపోతుంది. వాస్తవం ఇది. అరే భలే చెప్పాడు కదా అని. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ కావో నువ్వేం చెప్పినా సరే మనోడు కూడా చెప్తున్నాడు రా వీడు, ఏం పొందాడు వీడు. కానీ మీరు గమనించండి, మీ దృష్టిలో నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? సక్సెస్ అయిన వాళ్ళక, ఫెయిల్ అయిన వాళ్ళక? నాకు తెలిసి ఫెయిల్ అయిన వాళ్ళు కాదా సార్. వాడు ఎంత క్లాస్ రూమ్లో అందరు పిల్లలు బాగా పాస్ అయ్యారు, ఒక పిల్లాడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఆలోచించట్లే మనం. వాడిని పరిగెడ ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అనట్లా. ఎందుకు ఫెయిల్ వాడు ఏంటంటే ఈ వాస్ లిటరలీ స్టక్. వాడికి అర్థం కాల, అసలు టాపిక్ అర్థం కాల, వాడు ఇంకెవరికి ఆలోచిస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ న్యూ ఐడియాలజీ కదా. అలానే సాక్రటీస్ పుట్టారు, అలా అరిస్టాటిల్ పుట్టారు, అలా ప్లేటో పుట్టారు, అలా అలెగ్జాండర్ పుట్టారు. ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయితే డిసిప్లిన్ అంటాం. డిసిప్లిన్ విల్ లీడ్ టు సక్సెస్ ఫర్ షూర్. కానీ నీ సక్సెస్ డెఫినేషన్ వేరు, వాళ్ళ సక్సెస్ డెఫినేషన్ వేరు కదా. మనం చేసిన ఒక చండాలం ఏంటంటే ఎడ్యుకేషన్ యూనిఫామిటీ మార్చామండి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల. ఒకప్పుడు మన ఠాగూర్ బాల్ చెప్పాలంటే, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై. శాంతినికేతన్ అదే చెప్తారు ఆయన, చెట్ల కింద కోసం నేర్పించటం. గీతాంజలి స్కూల్స్ అవన్నీ కూడా అవే కదా. ఎడ్యుకేషన్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విత్ ఇన్ ఆల్రెడీ ఏ మ్యాన్. వాళ్ళు ఉన్న పర్ఫెక్షన్ బట్టి తీసుకురావటమే. స్వతహా ప్రతి పిల్లవాడు మేధావే. వాడికి ఏంటంటే ద కోర్స్ ఆఫ్ టైం సక్సెస్ కోసం పరిగెత్తడం మొదలెట్టాడు. యూనిఫామ్ డ్రెస్ మొదలెట్టారు, నేను బాగా పరిగెత్తాలి. ఆ ప్రాసెస్లో వాడి ఎఫర్ట్స్ గుర్తుపెట్టారు అందరూ. అరే వీడు చాలా కష్టపడ్డాడు రా, ఇంతమంది పరిగెడితే వీడు ఒక్కడే పరిగెత్తి గెలిచాడు రా, కాబట్టి వీడు చెబితే విలువ ఉంది అని వాడికి ఒక కిరీటం పెట్టాము మనం. అలా హిస్టరీ ఈజ్ ఆల్ రిటన్ బై సక్సెస్ఫుల్ పీపుల్ ఓన్లీ. ఎస్ ఇండీడ్. కానీ మీరు గమనించండి, ఆ హిస్టరీ రాసిన వాళ్ళంతా కూడా సక్సెస్. వాళ్ళు అక్బర్ గురించి రాస్తారు మీరు, కానీ అక్బర్కి నేను సబ్మిట్ కాను అని చెప్పిన వ్యక్తులు మన రాజ్పుట్స్, మన ప్రతాప్ సింగ్, అమర్ సింగ్, వీళ్ళంతా సబ్మిట్ కాలేదు. వీళ్ళందరూ కూడా ఇనిషియల్గా సబ్మిట్ కాలేదు. తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు నో చెప్పడం వల్ల దే బికమ్ ఎ హీరోస్. ఐ థింక్ మీరు చూడండి, సాక్రటీస్ కూడా ఒక వన్ పాయింట్ ఆఫ్ టైం, సాక్రటీస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అంటాం మనం. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు థింక్ అబౌట్ జస్టిస్, లవ్, ట్రూత్, ఎథిక్స్ అని మాట్లాడుకున్నారు. జిమ్ ఖానా అంటారు, అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగేవాళ్ళు. షిల్లాయిజం అంటారు, ఆల్ డాగ్స్ ఆర్ మంకీస్, ఫ్యూ మంకీస్ ఆర్ పిగ్స్ అని చెప్పేసి అంటుంటే ఇలా అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతుంది. హీ లిటరల్లీ మేడ్ పీపుల్ టు థింక్. కేవలం మనుషుల్ని ఆలోచింపజేశాడు. ఆలోచన ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, మీరు నమ్మేది వాస్తవం కాదురా, ఇంకేదో ఉంది, ఆలోచించండి అని చెప్పేసి ఆయనకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. నువ్వు చెప్పేది కన్ఫర్మిటీ ఆఫ్ ఫాల్స్, అబద్ధం ఒప్పుకో, లేదా హెమ్లాక్, విషం తాగి చచ్చిపోవాలి. ఏం చేశాడు సాక్రటీస్? విషం తాగి చచ్చిపోయాడు. తను నమ్మిన సిద్ధాంతం చనిపోయారండి. మనకేంటంటే అంత బలం మనలో లేదు. లేకపోవడం వల్ల సక్సెస్ ఏంటంటే, ఓహో
అతను గెలిచాడు కాబట్టి అతని మన మాట విందాం అనే ఒక మనలో ఉన్న ఇన్సెక్యూరిటీని అతనికి ఆ విధంగా అయిపోయింది. పాపం మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా ఈరోజు కూడా కనిపించట్లేదు ఎవరు కూడా. నాకు ఇప్పటికీ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది మనసులో. పాడ్కాస్ట్లో అందరినీ సక్సెస్ఫుల్ తీసుకొస్తారు. అవును. అదేంటండి, ఫెయిల్యూర్స్ తీసుకొచ్చి మాట్లాడాలి కదా. నన్ను అడిగితే వాడికి ఎక్కువ తెలుసు. ఎస్. అబ్దుల్ కలాం గారు హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. రాష్ట్రపతి అయిపోయిన తర్వాత ఆయన సుఖాయ్ ఫ్లైట్లో మిడ్ ఫ్లైట్లో వెళ్ళారు. ఆయన చెప్పారు, ఐ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ బట్ ఐ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు ఫ్లై ది సుఖాయ్ ఫ్లైట్ అని. ఫెయిల్యూర్ లెసనే కదా అది. ఎస్. మనం ఎందుకు ఫెయిల్యూర్స్ని, అది మీరు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఫెయిల్ అవ్వడం అనేది వాడు కావాలని చేయడు కదా స్వతహా. వాడి మేకప్ అది, వాడి మెంటల్ మేకప్, వాడి ఎబిలిటీ అది. ఐ థింక్ సొసైటీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. పేరెంట్స్ ఆలోచిస్తే ఈ యొక్క రేస్ తగ్గుతుంది, ర్యాట్ రేస్ అంటాం పాపం. పేరెంట్స్ విషయానికి వస్తే పేరెంట్స్ కూడా ఏం తక్కువ కాదు. వెన్ దే అంటే చదివే వాళ్ళకు 3-4 పిల్లలు ఉన్నా, 2 ఉన్నా చదివే పిల్లలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. చదవని పిల్లవాడికి నువ్వు చదవరా, నువ్వు వేస్ట్ అని చెప్తుంటారు. అది చైల్డ్హుడ్లో, స్కూల్ లైఫ్లో. ఆఫ్టర్ ద మ్యారేజ్ వీళ్ళు ఓల్డ్ అయిన తర్వాత ఒక్కొక్క కొడుకు రిచ్ ఉంటాడు, ఒక కొడుకు మీడియంగా ఉంటాడు, ఏదో సంపాదిస్తుంటాడు. బట్ ఎవరైతే మీడియం ఫ్యామిలీ ఉన్నదో పాపం వాడు ఎంతో కొంత సంపాదించుకున్న వాడు కడుపు నిండా అన్నం పెడతాడు పేరెంట్స్కి. బట్ రిచ్ ఉన్నోడు పూటకు పెట్టడానికి కూడా సస్తాడు. కానీ రేపు బయట పోర్ట్రేట్ ఎలా చేస్తాడు తెలుసా తల్లిదండ్రులు, నాకు పెద్ద కొడుకు బాగా చూసుకుంటున్నాడు, చిన్న కొడుకు దగ్గర పోతే ఎప్పుడు ఏదే గోల, వాడికే సరిగ్గా లేదు అని చెప్తుంటారు. ఒక కన్న తల్లిదండ్రులే పిల్లల మీద ఇలా ప్రవర్తిస్తుంటే ఇక పిల్లలు ఎవరికి చెప్పుకుంటారండి? ఇవి చాలా చోట జరుగుతుంది. నాట్ ఓన్లీ ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. 4, 2, 3 ఉన్నా కూడా రిచ్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. వాడు పెట్టకున్నా కూడా నేను వీడి దగ్గరనే ఉంటా అంటారు. ఈవెన్ మీరు పంచాయతీ పెట్టినా కూడా నేను పెద్దోడి దగ్గరికి, అంటే రిచ్ ఎవరు ఉంటారు వాడి దగ్గరికి పోతా అంటారు. కానీ కడుపు నిన్న అన్నం పెట్టిన వాడికి ఎప్పటికీ చివాట్లే ఉంటాయి. వాడి వెనకాల ఎప్పుడో ఏదో గాసిప్స్ చెప్తూనే ఉంటారు. దేనికి సార్? ఏదంటే కన్న తల్లిదండ్రులే పేరెంట్స్కి బ్యాలెన్స్ చేయలేను. ఎందుకు? డబ్బే ఏంది అక్కడ ప్రాధాన్యత. అంటే ఇక్కడ డబ్బు అనేది సెకండ్ ఫ్యాక్టర్ అంటానండి. ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటంటే కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్. చాలా బాగా చూపించుకుంటారు వాళ్ళని వాళ్ళు. జ్యుడిషియల్ కూడా ఉంటుంది కదా, జస్టిస్ చేయడం కాదు, అది చూపించుకోవాలని చెప్పేసి. న్యాయం చేసినట్టు జరగడం కాదు, నాకు చూపించండి నాకు న్యాయం జరిగిందని చెప్పేసి. ఈ పేరెంట్స్ చాలా స్మార్ట్ అండి. పిల్లల్ని ఆ స్టేట్మెంట్ అన్నారంటే ఉన్న పలంగా అనలా వాళ్ళు. చాలా కొన్ని ప్యాటర్న్ స్టడీ చేశారు వాళ్ళు, వీడు ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పేసి. ఇట్స్ క్వైట్ కామన్ దట్ పెద్దవాడు ఇంట్లో ఫ్యామిలీ పెద్ద చూడండి, హీ వాజ్ బోర్న్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అందుకే పెద్ద ఉన్న ఆడపిల్లైనా సరే తండ్రి తన్ను నా తర్వాత నువ్వేనమ్మా అంటాడు. ఒక అబ్బాయిలో ఆల్ఫాలో పెంచుతారు తను కూతుర్ని కూడా. సో రెస్పాన్సిబిలిటీస్లో ఏమవుతుందంటే యూఆర్ బిజీ డెలివరింగ్ థింగ్స్. ఆ టైంలో పక్కన కూర్చొని క్యూట్గా ముచ్చట్లు చెప్పే టైం మీకు ఉండదు. కానీ మీరు ఎవరు గుర్తుంచుకుంటారు? అలా పక్కన కూర్చోబెట్టుకొని క్యూట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం మనం. అంటే మనిషికి అర్థం చేసుకోవాలి. మనం మ్యాథ్స్లో థియరీ అంటాం కదా, ఫిజికల్ నీడ్స్ నేను ఎలా సాటిస్ఫై చేస్తాను, నాకు ఎమోషనల్ నీడ్స్ కావాలి. ఆ ఎమోషనల్ నీడ్స్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. మా నాన్నమ్మ పెద్ద కొడుకు అంటే విపరీతాన్ని ఇష్టం. చివరికి తను చనిపోయే ముందు పెద్ద కొడుకుని చూసి తృప్తిగా చనిపోయాను. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ అవైలబుల్. ఆ యొక్క ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది. అలా అని చెప్పి మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు, కాకపోతే వాళ్ళ ప్రయారిటీ ఎలా ఉంది. మనకేంటంటే ఇదేంటి, మీరు కరెక్ట్ పాయింట్. అది సమస్య ఎప్పుడు వస్తుంది తెలుసా? చిన్న కొడుకు బాగా కష్టపడుతున్నాడు, లేదా పెద్ద కొడుకు బాగా కష్టపడుతున్నాడు. కానీ భార్యలకు ఎప్పుడైతే ఆ యొక్క రెసొనెన్స్ అంటాం మనం ఎక్కువ రాదో, అదేంటి ముసల్దానికి ఎంత కష్టపడి పెడుతున్నాం మేము, మా గురించి మాట్లాడకుండా ఇంకో కొడుకు గురించి మాట్లాడుతుంది, ఇదేం బాధ. సో ఆడవాళ్ళు బాగా గమనిస్తారు కదా, దే ఎక్స్పెక్ట్ దాట్. అందుకే మీరు ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండి. మేబీ మీరు కూడా అప్పుడప్పుడు మీ పేరెంట్స్కి నో చెప్పడం అలవాటు చేసుకుంటే బహుశా వాళ్ళకి అర్థమవుతుంది, వీడెప్పుడు యాక్సెప్ట్, వీడెప్పుడు అవైలబుల్ కాదు, వాడి టైంలో కష్టపడి తీసుకొస్తున్నాడు కాబట్టి దాన్ని గౌరవించాలని చెప్పి. పవర్ ఆఫ్ నో ఈజ్ వెరీ ఆసమ్. మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఏమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు, వ్యవసాయం చేస్తూ చాలా కష్టపడుతున్నాడు. తనకు కుమారుడు ఉన్నాడు, ఒకే కుమారుడు. అనుకున్నాడు, నా కుమారుడు వ్యవసాయం చేయకూడదు, పట్టణంలో బాగా చదువుకోవాలని. కష్టమైనా సరే పట్టణం చదివిస్తున్నాడు, స్కూల్ అక్కడ అయిపోయింది, కాలేజ్ కూడా అక్కడ అవుతుంది. పండగలకు కానీ సెలవులకు కానీ వస్తున్నప్పుడు తను ఏం చెప్పించాలి, తండ్రి బేటా వచ్చి పొలంలో పని చేయని. నువ్వు చెప్పాల. వాడు ఎప్పుడు అడిగితే డబ్బు అప్పుడు ఇచ్చేస్తున్నావు, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నావు. సో వాడికి నువ్వు ఎస్ అర్థమైపోయింది. వాడికి ఏ రోజు నువ్వు నో చెప్పాల.
ఎసే చెప్తున్నాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే ఒక అమ్మాయిని చూస్తాడు, ఇష్టపడతాడు, వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆబ్వియస్లీ అందగత్తెలు ఏం చేస్తారు? నో అని చెప్తారు. అప్పుడు వారి మనసుకు తగులుతుంది ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్. నో పవర్ తెలుసా సార్ మీకు? మనిషిని నిద్రపోనివ్వదు. ఎందుకంటే వాడి అహం దెబ్బతింటుంది. ఇప్పుడు వీడు లైఫ్లో ఎప్పుడు కూడా నో వినని వ్యక్తి ఇంట్లో అసలు వినలా. యాక్చువల్లీ అలవాటు ఎవరు చేయాలి? డాడీ అలవాటు చేయాలి, మమ్మీ అలవాటు చేయాలి. రే నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వను, సంపాదించుకో, యూ షుడ్ ఎర్న్ ఇట్, యూ షుడ్ ఎర్న్ మై ఎస్, యూ షుడ్, ఇఫ్ నాట్ యూ విల్ గెట్ నో. ఆబ్వియస్లీ ఎస్ అనేది నీ యొక్క లగ్జరీ కాదు, నువ్వు సంపాదించుకోవాలి దాన్ని. అది ఇంట్లో నేర్పించుంటే ఆ పిల్ల చెప్పిన నోని వీడు ఈజీగా తీసుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఇంట్లో అందరు కూడా నువ్వు చిట్టు కన్నా, బుజ్జి కన్నా, బంగారు కన్నా అని చెప్పేసి ముద్దు ముద్దుగా పెంచి వీడికి ఎస్ తప్ప ఇంకేం తెలియలా. ఒక్కసారి ఆ పిల్ల నో చెప్పగానే ఆ పిల్లడికి దయ్యంలా కనిపిస్తుంది. ఆ అందం అప్పటివరకు ఇష్టపడిన వ్యక్తి ఆ అందాన్ని చూసి చిరాకు వస్తుంది. ఏం చేయాలో తెలియక సారీ అటాక్ కూడా చేస్తాడు. ఆ అటాక్ ఫిజికల్ అటాకా, యాసిడ్ అటాకా, ఏదైనా కావచ్చు. సో ఎథిక్స్ అనేది ఇన్కల్కేట్ చేసేది ఫ్యామిలీయే కదా. ఆ ఎస్ని ఎప్పుడు చెప్పాలో వాళ్ళకి తెలియాలి, నో అనేది ఎలా చెప్పాలో తెలియాలి. సమాజం నీకు ఎప్పుడు చెప్పండి నోనే నేర్పిస్తుంది. నీ వల్ల కాదు, నీ కాదు కాదు అయినా ఫైట్ చేయి, అయినా గెలు, దెన్ యు ఆర్ ఏ ఫైటర్. మ్యారేజ్లో ఒక్కసారి మీరు ఎస్ అంటారు. మన ఇస్లాంలో కూడా వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ మ్యారేజ్ కబూల్ హే కబూల్ హే, ఎస్ అంతే. దాని తర్వాత నీ పాటతో ఉండేది నీకు అంతా ఏంటి? నో, నాకు నచ్చదు, నో 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 నో. వీడు వాష్రూమ్కి వెళ్తాడు, ఫ్లష్ చేసి అలవాటు లేదు, ఆ పిల్లకి శుభ్రంగా లేకపోతే వాష్రూమ్ డే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. తింటాడు, ప్లేట్లకు పడేస్తాడు, కడగడు ఆ పిల్లకి. సో హోప్ యూ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ సక్సెస్. దిస్ బ్యాటిల్ ఆఫ్ సక్సెస్ నాట్ బ్యాటిల్ ఆఫ్ ఎస్, ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ నో. ఎప్పుడైతే ఇద్దరి మధ్య నోని పెరుగుతుందో దట్ విల్ గో టు ఎనీథింగ్ ఎల్స్. అరే గొరక పెడుతున్నా అని చెప్పి విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటి? దట్స్ ఇట్, దే డోంట్ ఫైండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అలా కాకుండా బేబీ నాకు కొంచెం గొరక వస్తుంది, కొంచెం కోఆపరేట్ చేయాలి, మాట్లాడుకుంటే బహుశా వుడ్ హ్యావ్ బిన్ బెటర్. ఇట్స్ అ గుడ్. చాలామంది ఇప్పుడు యువత కూడా బుక్స్ చదువుతూ ఉంటారు. ద సర్టిల్ ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అని చెప్పేసి ఒకటి ఉంటుంది బుక్, అది సో మార్క్ మేరన్ రాస్తారు. ఇలాంటి బుక్స్ మీరు చదివితే చాలా పొలైట్గా చెప్తారు వీళ్ళందరూ. నో చెప్పడంలో ఎంత ప్రభావం ఉంటుంది, పాజిటివ్ అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్పాలి? మొఖాన చెప్పేస్తే అన్నదైపోతాడు, ఇందాక చెప్పాను. కాబట్టి నో చెప్పేటప్పుడు ఏం ఆలోచించాలి మీరు? చాలా సున్నితంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే అది అనిపించాలి వాడికి. ఓ పాప మెసేజ్ చేసింది నాకు, అని నాకు ఒక 300 రూపీస్ ఇస్తావా అని చెప్పేసి వాట్సాప్లో. 300 రూపీస్ చాలా చిన్న అమౌంట్, చాలా చిన్న అమౌంట్. దాని గురించి ఆలోచిస్తాం మనం? వేయచ్చు పొలైట్గా. హై బ్రో, సారీ ఫర్ ఫైనాన్స్కి సారీ చెప్తున్నాను, ఇది కాకుండా ఇంకేమైనా యూఆర్ రెడీ ఫర్ ఇట్. సో దట్ ఐ డ్రాన్ ఏ బౌండరీ. అక్కడ నేను అవమానించిన తను అవమానించలేదే. షీఈస్ వెరీ హ్యాపీ విత్ మీ. తను ఇంకా అద్భుతంగా ఏం చెప్పిందంటే, మీకు ఇన్స్టాగ్రామ్ మీకు పంపించలేకపోతే మెసేజ్ పెట్టేయండి అనేది. ఓకే, మెసేజ్ పెట్టాను సారీ ఫర్ ఫైనాన్సెస్ అని. మా రిలేషన్ బాగుంది ఇప్పుడు, తన చెల్లె హ్యాపీ, బాగానే మాట్లాడుకుంటున్నాం మేము. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ దాట్. మనం ఏంటంటే ముఖాన ముందుగా చెప్పేస్తాం, నవలా కాదు కొంచెం చెప్పడం కాదు, ముఖంలో మార్చేసుకుంటారు కవలికలు. ఇది డబ్బు అడుగుతుందండి, ఇది ఏదో హై చెప్పాను క్యాజువల్గా డబ్బు అడుగుతున్నారండి వీళ్ళు. అయితే మీరు యూరోప్లో చూడండి, హెల్ప్ కంటే డబ్బు అడగడానికి చాలా చీప్గా చూస్తారు వాళ్ళు. హెల్ప్ అడగండి చేస్తారు, కానీ డబ్బు అడగడం ఏంటంటే అదేంట్రా నువ్వు సంపాదించుకోలేవా, నీకు ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, స్కిల్స్ ఉన్నాయి కదా, సంపాదించుకోలేవా? ఇది చాలా వ్యసనం అండి అది. ఎస్పెషల్లీ మీకు కనుక వెస్ట్ చెప్పే అలవాటు ఉంటే క్షమించండి, మీ జీవితాన్ని ఎవరో నాశనం చేయడం కాదు, మనమే చేసుకుంటాం. ఓకే, పంచల్ నేను కూడా నో అని సున్నితంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే టైం తీసుకోండి. నేను చెప్తాను స్టెప్స్, మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఒక ఆఫర్ పెట్టారు మీ ముందు, ఇప్పుడు మీరు నెగోషియేట్ చేయాలి దాన్ని. మీరు ఏం చేస్తారంటే వెంటనే రిప్లై ఇవ్వకండి. వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, అక్కడికి వెళ్దామా అని అడిగాడు, వెంటనే రిప్లై ఇవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక మైక్రో సెకండ్లోనే ఫార్ములా రేస్ గెలిచిపోతారు. కొన్ని సెకండ్లు కనుక ఓపిక పడితే నువ్వు మ్యారథాన్ గెలుస్తావు, కొన్ని గంటలు ఓపిక పడితే ఒక బిడ్డ జన్మ వస్తుంది. టైం చాలా సొల్యూషన్ అండి, కొంత ఓపిక పట్టండి. తర్వాత పాజిటివ్గా రిప్లై ఇవ్వండి. ఏమని అంటే, ఎస్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆఫర్, ఐఎమ్ లిటిల్ ఆక్యుపైడ్ బట్ ఐ విల్ కన్సిడర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో వీడు
అంత ఈజీ అవైలబుల్ కాదని చెప్పేసి సో ఇండైరెక్ట్గా మీరు చెప్తారు ఓకే వాళ్ళు కన్సిడర్ ఉన్నారు మీరు. ఎస్ ఇప్పుడు స్కూల్లో 10th క్లాస్ ఉన్నప్పుడు ఒక పాప నాకు చెప్పింది ఫ్రెండే, నువ్వు కనుక అందరికీ ఎస్ చెప్పడం మొదలెడుతుంటే నువ్వు ఎస్ మ్యాన్ అయిపోతావు, నేను ఎవరు గుర్తుంచుకోరు, ట్రై చేస్తానని చెప్పు, సేఫ్ సైడ్లో ఉంటాను అని చెప్పేసి అన్నారు. నైస్. ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, నేను ట్రై చేస్తాను, ఎఫోర్ట్ ఇస్తాను, కానీ దయచేసి డోంట్ పుట్ ఏ ప్రెషర్ ఆన్ బి సేయింగ్ ఇట్. ఇది కేవలం బౌండరీ మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక ఆడపిల్లని చూశారు మీరు, స్కర్ట్ వేసుకొని ఉంది, హీరోయిన్ లాగా స్కర్ట్ వేసుకుని జీన్స్ వేసుకుని నడుస్తుంది. తను అందరికీ ఎస్ చెప్తుందా నో చెప్తుందా? నో. అదేంటి? అందంగా ఉన్నాను, హీరోయిన్ లాగా ఉన్నాను ఫీలు అంటే నన్ను ఎవరన్నా వచ్చి టచ్ చేయండి అని చెప్తుందా తను? లేదు, ఎవరు చెప్పారు? అదేంటి మరి చాలామంది రేపులు ఏం జరుగుతున్నాయంటే అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంది, అమ్మాయిని రెచ్చగొట్టింది అంటే ఎస్ చెప్పింది అంటున్నారు. అమ్మాయి చెప్పిందా? లేదు. మరి ఎందుకు తన అటాక్ జరుగుతుంది? ఎస్. అంటే యూ టుక్ ఇట్ యాస్ ఎస్. తప్పు అమ్మాయిదా నీదా? తీసుకున్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మరి అమ్మాయి డ్రెస్కి కారణం అంటే ఏంటారు రేపు అనేది? నీ మైండ్ సెట్ కదా. నీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి చెప్పింది నోను ఎస్ నీకు అర్థమవుతుంది. తనకు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవటం అనేది సమాజానికి ఎస్ కాదు, తన ఇండివిజువల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడపిల్లలు క్లారిటీ ఉన్నారండి, ఇంకా ఫుల్ క్లారిటీ ఉన్నారు, ఇంకా చిన్న వయసు పిల్లలు కూడా ఫుల్ క్లారిటీలో ఉన్నారు. ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నో అని. మన కాలంలో లాగా మౌనం అర్థంగీకారం ఇలాంటి దిక్కుమాల మాటలు వాళ్ళు మాట్లాడట్లా. ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నో, క్లియర్ క్లారిటీ ఉంది. మనం ఏంటంటే ఇంకా ఓల్డ్ స్కూల్లోనే ఉంటూ ఆ అమ్మాయి నాతో చేసి మాట్లాడింది నా మీద, అమ్మాయి నీ మీద చేసి మాట్లాడితే అది ఎస్ అని అనుకుంటున్నారా? సొగ పడిపోతుందేమో చేపట్టుకుంది, నీ మీద నమ్మకం ఉంది అందుకే పట్టుకుంది. డజంట్ మీన్ యూ కెన్ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్లాయిట్ హ్యార్. ఇది మెచ్యూరిటీ కాదా? ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ మీటింగ్ పీపుల్. కొంతమంది చాలా సున్నితంగా ఎస్ చెప్తారు, సున్నితంగా నో చెప్తారు. దయచేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మితే తప్ప మీద ఒకరంతా క్లోజ్గా రారు. నేను చెన్నైలో క్లాస్ చెప్తున్నప్పుడు ఒక పాప చెప్తుంది నాకు, వీళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం సార్ అబ్బాయిలతో. టైం ఎంత బ్రో అన్నది అనుకోండి అబ్బాయితో, ఆడు ప్రపోజ్ చేస్తాను నెక్స్ట్ డే. అదేంటంటే నువ్వు నా టైం అడిగావు అంటే యూ గివ్ మీ హోప్. హోప్ ఏంట్రా? మన సంఘ జీవితం కదా, మనలో మనం మాట్లాడుకోవాలి, కూర్చోవాలి, దాంట్లో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటాయి. నేను మీకు వాట్సాప్ చేస్తున్నా, మీరు నాకు వాట్సాప్ చేస్తున్నారు, సడన్గా మీరు నాకు కాల్ చేశారు, దాని అర్థం ఏంటి? మాట్లాడాలని కదా. మరి మాట్లాడేందుకు మెసేజ్ చేయాలి కదా, క్యాన్ వి టాక్ అని. నేను మెసేజ్ చేస్తున్నప్పుడు మీరు నాకు కాల్ చేశారంటే యూ టుక్ మీ గ్రాంటెడ్, ఐఎమ్ అవైలబుల్. తప్పు కదా అండి అది. నేను చాట్ ఎందుకు చేస్తున్నాను? పక్కోళ్ళు ఏదో హడావిడి ఉంది, లేదా పక్కడితో నస్తుంది నాకు కాబట్టి వేస్తుంది, అక్కడ నేను ఒక రిలాక్స్గా చూసుకున్నాను తప్ప రెడీగా అవైలబుల్ అని కాదు. అప్పుడు ఏం చేయాలంటే పద్ధతిగా క్యాన్ వీ హ్యావ్ ఏ క్విక్ కాల్ అంటే ఎస్ అంటాడా నో అంటాడా విను. అలా వినకుండా డైరెక్ట్గా ఫోన్ చేసి అదేంట్రా నువ్వు కట్ చేస్తావు, అప్పుడు నువ్వు కట్ చేసి వాడు హట్ అవుతాడు. చాట్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడో ఉన్నాడు, ఏంటది ఇదంతా? ఇస్ ఇట్ నాట్ అ మెంటల్ మిస్క్లారిటీ? ఐ థింక్ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటే మీరు నో చెప్పిన ఎస్గా స్వీట్గా ఉంటుందండి. వాట్ యూ సే? ఐ థింక్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అందరితోనూ వర్క్ చేశారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. చాలామంది మిమ్మల్ని అడిగే ఉంటారు కొన్ని ఆఫర్స్, మీరు క్యాజువల్ చెప్పుంటారు నో, కానీ గుర్తులేదు మీకు అది. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాల్సిన సీరియస్నెస్ అనుకోలేదు మీరు. అది గుడ్ కదా. ఐ థింక్ మెచ్యూరిటీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ సార్. నైస్ సార్. ఎస్ నోకి ఇంత వాల్యూ ఉంటుందని మీ ద్వారా తెలుసుకున్నాం, అండ్ మా ఇంటర్వ్యూ ద్వారా కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.